ధూళిపాళ్ల తల్లి నివాసంలో 33 తులాల బంగారం చోరీ అయిందట. 33 తులాలట. వామ అంటే దగ్గర దగ్గర 50 లక్షల బంగారం ఇది. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అయిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలాదేవి నివాసంలో మంగళవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. పొన్నూరు మండల పరిధి చింతలపూడిలోని ఆమె ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న 33.5 తులాల బంగారం, 10 కేజీల వెండి, ₹1,00,000 నగదు దోచుకెళ్లారు. గత 4 రోజులుగా ప్రమీలాదేవి గుంటూరులోని కుమారుడి ఇంట్లో ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పొన్నూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. చోరీకి గురైన వాటి విలువ సుమారు 70 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. దొంగతనం జరిగిన ఇంటిని డీఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో క్లూస్ టీం పరిశీలించిందట. ఎమ్మెల్యే ఇల్లే కదా, ఎవరు వస్తారులే అనుకుని పెద్దగా సెక్యూరిటీ పెట్టలేదా మరి, ఏమో మరి, లేకపోతే ఆ తల్లి వేరే దగ్గర ఉంటుందేమో, కానీ మొత్తానికి ఖాళీ చేసి పడేసారు.